కాపర్ కి తీసుకోవాలి, సిల్వర్ కి కాపర్ కి. ఇండివిజువల్ గా తీసుకున్నప్పుడు ప్లస్ అయాన్స్ అన్నప్పుడు డైరెక్ట్ చెప్పేసాంగా ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఆఫ్ సిల్వర్ 0.80 ప్లస్ రా మా ఇండివిజువల్ అయానికి పాజిటివ్ అయానికి ప్లస్, నెగిటివ్ అయానికి మైనస్. సో ఇంటూ 0.06 బై సిల్వర్ మీద చార్జ్ 1 రా ఇంటూ లాగ్ ఎక్స్ అనుకున్నామా, లాగ్ ఎక్స్. మళ్ళీ ఇక్కడ ఏంట్రా సిల్వర్ కాపర్ ఏమేంటి ఎదురు అర్థం లేదు, టైం మళ్ళీ సరిపోదు, ప్లీజ్ సరిపోదు. సిల్వర్ కాపర్ రాసేటప్పుడు ఏం చేయాలి, అది కూడా పాజిటివ్ అయాన్, ఈజ్ ఈక్వల్ టు 0.34 ప్లస్ 0.06 బై 2 ఇంటూ లాగ్ 6 into 10 power minus 2 రా 6 into 10 power minus 2 కాపర్ ఇచ్చేసాడు. బట్ ఈ రెండు ఈక్వల్ అన్నట్టుగా లెట్ us take it as E1 E2 అంటే E1 షుడ్ బి ఈక్వల్ టు E2 రా. E1 అనేది E2 ఈక్వల్ అవ్వాలి, కండిషన్ రా, కండిషన్ అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసినప్పుడు ఏంటి 0.8 ప్లస్ 0.06 బై 1 ఇంటూ లాగ్ ఎక్స్ is equal to 0.34 plus 0.03 అనుకున్నారా, 0.03 అనుకున్నాం ఇంటూ లాగ్ 6 into 10 power minus 2 అమ్మ, 6 into 10 power minus 2. ఇది తీసుకురారా, ఇది అది పంపించు అంటే 0.80 minus 0.34 0.80 minus 0.34 0.46 0.46 is equal to 0.03 log 6 into 10 power minus 2 minus 0.06 into log x summa. What is the minus 0.46 0.03 common తీసాం, 0.03 common తీసాం. కామన్ తీస్తే log of 6 into 10 power minus 2 అనమా minus 2 into log x రా 2 into log x 2 into log x. ఇది తీసుకొచ్చేసాం రా, తీసుకొచ్చేసాం అనుకో రే ఇవన్నీ ఎంపీస్ మ్యాథ్స్ ది, నాకు కెమిస్ట్రీ కాదు మ్యాథ్స్ ది, మీరు చేసుకోవాలి యాక్చువల్ గా. 0.46 డివైడెడ్ బై 0.03 అమ్మ 0.59 చేయాలి, పోనీ చేద్దాం చూద్దాం లాస్ట్ కి. ఇజ్ ఈక్వల్ టు లాగ్ రే ఇది మైనస్ 2 ఇంటూ లాగ్ ఎక్స్ అయినా దాన్ని లాగ్ ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చుగా, 2 log x కదా, దాన్ని log x స్క్వేర్ అని రాసుకున్నాను రా. అప్పుడు log a మైనస్ log b, log a by b రా, log a by b అంటే 6 into 10 power minus 2 divided by x square అమ్మా, divided by x square అయితేరా. ఇంకా మిగతా ముక్క మీరు చేయొచ్చు, మిగతా అంటే ఈ ముక్క రావడం కోసం చెప్పాను అంతే అమ్మా. ఓకే, మిగతా ముక్క మీరు చేయొచ్చు ర్యాండీ లాగ్స్ కట్టుకుని అన్ని. సో చూసుకున్నాం ఒకసారి. అంటే మీకు ఇక్కడ చిన్న కండిషన్ ఏం తెలియాలరా అంటే in order to deposit అవ్వాలంటే their e value should be equal అమ్మా, ఈ వాల్యూస్ కంపల్సరీగా ఈక్వల్ ఉండాలి, అదొక్కటి. మరి ఆన్సర్ తర్వాత చేద్దరు కానీ, చిన్న ఆన్సర్ తర్వాత చేద్దరు కానీ మంచిగా మోడల్స్ కవర్ అవ్వరా. జస్ట్ నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకుని నీట్ గా సాయంత్రం చేద్దరు కానీ సమ్ము సాయంత్రం చేద్దరు కానీ. ఓకే ఓకే చేయలేదా చిన్న? ఓకే చరణ్ సొల్యూషన్ ఏముంది, ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేయాలి చిన్న, ఈ రెండు సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏంటి ఈ వాల్యూ సేమ్ అంటే ఈ వాల్యూ అంతా ఈ వాల్యూ ఈక్వల్ చేయాలరా. ఈక్వల్ చేసినప్పుడు
ఇది తీసుకొచ్చాం 0.80 మైనస్ 0.34 దట్ ఈస్ ఈక్వల్ టు 0.46 లాగ్ ఏ అంటే 0.03 లాగ్ ఏ అనుకోరా మైనస్ 0.06 ఇంటూ లాగ్ బి అనుకో ఓకే 0.03 కామన్ తీసి అనుకో ఇక్కడ 1 ఏగా 1 లాగ్ ఏ మైనస్ 2 కదరా 2 లాగ్ బి 2 లాగ్ బి ని లాగ్ బి స్క్వేర్ అని రాసుకోవచ్చుగా 2 లాగ్ బి ని బి స్క్వేర్ అని రాసుకోవచ్చు అప్పుడు లాగ్ లాగ్ ఉంది లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఏ బై బి అమ్మ లాగ్ ఏ బై ఏ మైనస్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై వచ్చేసిందరా ఓకే 0.019 అంటారా మా ఆన్సర్ వచ్చేటప్పటికల్లా ఎక్స్ వచ్చేటప్పటికి 0.019 రా రిత్విక్ గారు చెప్పాడమ్మా వెరీ గుడ్ రా రైట్ వద్దులే ఆన్సర్ మళ్ళీ టైం ఓకే రైట్ నెక్స్ట్ స్టెప్ ఏముందిరా చిన్న ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంతో ఇది ఒక నియర్లీ 15 టైమ్స్ రా ఇది నియర్లీ 46 అంటే 315 45 ఆన్సర్ కరెక్ట్ వాల్యూ రాదు ఉంటే చెప్తున్నా 15 is equal to log 6 into 10 power minus 2 by x square log అంటే యాంటీ లాగ్ అయిందంటే 15 అయితే 10 power 15 is equal to 6 into 10 power minus 2 by x square is equal to 6 into 10 power minus 2 by 15 అయితే x square x వచ్చేస్తారు రూట్ ఆఫ్ ఇలా రైట్ వాల్యూ చూద్దాం మా ఇంటికి వెళ్ళిన చేతులు కానీ సాయంత్రం హోంవర్క్ లో రైట్ నెక్స్ట్ మోడల్ అమ్మా మామూలుగా రాసుకోండి హెడ్డింగ్ పెట్టాను క్యాలిక్యులేషన్ ఆఫ్ మామూలుగా సమ్ మోడల్ కాదు అది అదే హెడ్డింగ్ పెట్టాను క్యాలిక్యులేషన్ ఆఫ్ electrode potential calculation for electrode potential for complex compounds చెప్పంగానే అర్థం అవ్వదు సో కంగారు పడమాకండి ఫస్ట్ నేను చెప్తాను వినండి ఓకే క్వశ్చన్ రాసుకోండమ్మా క్వశ్చన్ కాదు మామూలుగా జస్ట్ ఇలా ఇస్తాడమ్మా ఎగ్జామ్ లో ఇలా ఇస్తాడు కాపర్ సాలిడ్ CuSO4 అమోనియా సాల్ట్ బ్రిడ్జ్ CuSO4 Cu అమ్మా ఇలా ఇస్తాడు వాడు ఎగ్జామ్ లో లాస్ట్ అయాన్స్ కాన్సంట్రేషన్ అన్ని ఇస్తాడు ఎలా రాసుకోవాలి ఇలా ఇచ్చినప్పుడు యానోడ్ ఏంటి క్యాథోడ్ ఏంటి సార్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు యానోడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు క్యాథోడ్ అమ్మా రైట్ జార్చోన్ మనకి ఎప్పుడైనా సరే పక్కన మనకి కాపర్ కానీ సిల్వర్ కానీ జింక్ పక్కన కాంప్లెక్స్ ఎలా ఫామ్ అయితే నీకు ఐడియా రావాలి ఎలాగో చూడమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ యానోడ్ దగ్గర మనకి ఏం జరగాలి ఆక్సిడేషన్ అంటే Cu అనేది ఇట్ చేంజెస్ టు Cu+2 2 ఎలక్ట్రాన్స్ అంత అయినాక అర్థమవుతారు మీకు ఇప్పుడు ఎప్పుడు మొత్తం అంత అయినాక అర్థమవుతుంది కంగారు పడమాటండి సో కాపర్ Cu+2 గా మారిద్దిరా క్యాథోడ్ దగ్గర Cu+2 అయాన్ Cu గా మారింది తర్వాత ఎప్పుడైతే ఇలా Cu+2 అయాన్ ఫార్మ్ అయ్యి పక్కన అమోనియా ఉండగానే ఏమైందిరా అంటే దట్ కాపర్ అయాన్ will react with అమోనియాతో రియాక్ట్ అయ్యి ఇట్ విల్ ఫార్మ్ ఏ కాంప్లెక్స్ అమ్మా ఏం కాంప్లెక్స్ అంటే కాపర్ అమోనియా కాంప్లెక్స్ ఫామ్ అయింది ఇలా కాంప్లెక్స్ ఫామ్ అయినప్పుడు దాన్ని కాంప్లెక్స్ కాన్ఫార్మేషన్ కాన్స్టెంట్ అంటారమ్మా కాంప్లెక్స్ ఫార్మేషన్ కాన్స్టెంట్ ఇప్పుడు మనకు అవసరం లేదు నెక్స్ట్ సర్ఫేస్ దసరా హాలిడేస్ తర్వాత కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఉన్నాయి అక్కడ చెప్తారు ఈ వాల్యూ ఇస్తారమ్మా లేదా మనకే ఇచ్చేస్తారు డైరెక్ట్ ఇప్పుడు చేసినప్పుడు కాంప్లెక్స్ ఫార్మేషన్ కాన్స్టెంట్ అంటారమ్మా దీన్ని కాంప్లెక్స్ ఫార్మేషన్ కాన్స్టెంట్ అంటారు
ఓకే రైట్ ఆర్ ఇది ఏమంటారమ్మా డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటారమ్మా. డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటాం కన్నా బెటర్ టు టేక్ ఇట్ యాజ్ కాంప్లెక్స్ ఫార్మేషన్ కాన్స్టెంట్ రైట్ రా. పర్ఫెక్ట్ పదం వచ్చేటప్పటికల్లా కాంప్లెక్స్ ఫార్మేషన్ కాన్స్టెంట్ అమ్మా. కాంప్లెక్స్ ఫార్మేషన్ కాన్స్టెంట్ బెటర్ రైట్. బట్ అక్కడ మనకి కాపర్ అయాన్ అనేది 1 మోల్ ఆఫ్ అమోనియాతో రియాక్ట్ అవ్వకుండా మళ్ళీ ఇంకో అమోనియాతో రియాక్ట్ అవుతురా. మళ్ళీ ఇంకో ఫర్దర్ 1 మోల్ ఆఫ్ అమోనియాతో రియాక్ట్ అయి we get CuNH3 taken twice plus 2 వస్తుందా. దీనికి ఫార్మేషన్ కాన్స్టెంట్ K2 రా. దీని యొక్క ఫార్మేషన్ కాన్స్టెంట్ K2. మళ్ళీ కాపర్ NH3 taken twice మళ్ళీ ఇంకో అమోనియాతో రియాక్ట్ అయి CuNH3 taken thrice. ఇవన్నీ ఈక్విలిబ్రియం రచన, ఇవన్నీ ఈక్విలిబ్రియం లో ఉంటాయి. We can also take it as complex equilibrium constant కూడా చెప్పొచ్చురా. We can also call it దీని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ కూడా అనొచ్చమ్మా. We can also call it equilibrium constants. దాని K3 రా. K3 మళ్ళీ CuNH3 taken 4 times taken thrice. కంగారు పడుతుంది చెప్తాను, ఇంకా షార్ట్ కట్ చెప్తాను కదా తర్వాత. ఇది అవసరం మనకి, ఎందుకంటే తర్వాతనే ఉపయోగపడతాయి కాబట్టి చెప్తున్నా. తర్వాత షార్ట్ కట్ చెప్తాను ఎలా రాయాలి అని. CuNH3 taken 4 times +2. చార్జ్ ఎప్పుడు మారింది, అమోనియం న్యూట్రల్. ఇది ఇది ఓవరాల్ గా జరిగేదమ్మా. అంటే ఇప్పుడు ఓవరాల్ రియాక్షన్ ఏంటి, ఈ మొత్తానికి జరిగే ఓవరాల్ రియాక్షన్ ఏంట్రా, Cu+2 అయాన్ Cu+2, ఈ అయాన్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయి యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఇదమ్మా. Cu+4NH3 రా. Cu+4NH3 gives rise to CuNH3 taken 4 times కంగారు పడుతున్నా చెప్తాను నేను +2 ఎలక్ట్రాన్స్ అమ్మ. +2 ఎలక్ట్రాన్స్. ఈ కాంప్లెక్స్ ఫార్మేషన్ యొక్క ఓవరాల్ K వాల్యూ K1 ఇంటూ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ యాడ్ చేసినామంటే అన్ని ఈక్వేషన్స్ యాడ్ చేస్తే ప్రొడక్ట్ చేయాలి. K1 ఇంటూ K2 ఇంటూ K3 అమ్మ. K1 ఇంటూ K2 ఇంటూ K3. ఇది యానోడ్ దగ్గర జరిగేది. సార్ నాకు 4 అమోనియాలే ఫామ్ అవుతాయని ఎలా తెలుసు సార్, మనకి ఇట్ డిపెండ్స్ ఆన్ కోఆర్డినేషన్ నెంబర్ అమ్మ. మనకి సెకండ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో వచ్చినప్పుడు చెప్తారా, కోఆర్డినేషన్ నెంబర్ మీద డిపెండ్ అవుతుందమ్మా. అందులో కాపర్ గాని జింక్ గాని రా. కాపర్ గాని జింక్ దాని కోఆర్డినేషన్ నెంబర్ 4 అమ్మ. కాపర్ జింక్ నికెల్, కాపర్ జింక్ నికెల్ కోఆర్డినేషన్ నెంబర్ 4 రా. కోఆర్డినేషన్ నెంబర్ 4 అంటే 4 అమోనియాలతో రియాక్ట్ అవుతాయి. అదే మనకి సిల్వర్ గాని మెర్క్యూరీ గాని కోఆర్డినేషన్ నెంబర్ 2 రా. కోఆర్డినేషన్ నెంబర్ 2. ప్లాటినం పెలాడియం రా. ప్లాటినం పెలాడియం అమ్మా. ఇక్కడ వీ కెన్ ఆల్సో టేక్ గోల్డ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ గోల్డ్ ఇక్కడ తీసుకోవచ్చు. గోల్డ్ కూడా పైన తీసుకోవచ్చు. కోఆర్డినేషన్ నెంబర్ 4. ప్లాటినం పెలాడియం కి కోఆర్డినేషన్ నెంబర్ 6 రా. కోఆర్డినేషన్ నెంబర్ 6 అమ్మా. అంటే 6 అమోనియాలతో రియాక్ట్ అవుతాయి. ఇక్కడ 2 అమోనియాస్ రియాక్ట్ అవుతాయి. సో ఇది మనకి. అండ్ ఇది యానోడ్ దగ్గర ఓవరాల్ జరిగే రియాక్షన్ ఇదమ్మా. అండ్ క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఏంటి, రిడక్షన్ జరిగింది. రిడక్షన్ అంటే ఏంటి, Cu+2 ఎలక్ట్రాన్స్ gives rise to Cu అమ్మ. సో ఓవరాల్ రియాక్షన్ ఏంట్రా, 2 ఎలక్ట్రాన్స్ cancel,
కాపర్ కాపర్ క్యాన్సిల్. సో మనకు వచ్చే ఓవరాల్ ఈక్వేషన్ Cu+2 + 4 ammonia gives rise to CuNH3 taken 4 times +2 వస్తాం. ఇది మనకి ఫామ్ అయ్యేది రైట్. ఇది మనకి చెప్తాను చూసుకున్నాం ఒక్కసారి. కంగారు పడద్దు, ఇవన్నీ ఎలా వచ్చినాయి మనకు అవసరం లేదమ్మా. వాడు ఒకవేళ ఇండివిజువల్ గా అడిగితే వాడు ఒక్కొక్క కాన్స్టెంట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ఒక్కొక్కటి ఇస్తాడా. నీకు ఏంటంటే 4 అమోనియాతో రియాక్ట్ అవుతాయి. అప్పుడు డైరెక్ట్ ఈక్వేషన్ రాసుకో. చెప్తాను నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు డైరెక్ట్ ఈక్వేషన్ చెప్పేస్తాను రా. సో గివ్స్ రైస్ టు వాడు ఎగ్జామ్ లో వాడు ఏమిస్తాడు, ఎక్కడ రాద్దాం, వాడు ఎగ్జామ్ లో ఎలాగంటే ఫైనల్ వచ్చేప్పటికి ఈ సెల్ ఇస్ ఈక్వల్ టు E0 ఆఫ్ సెల్. E0 ఆఫ్ సెల్ అంటే రెండు కాపరే కదరా, అంటే E0 ఆఫ్ సెల్ కన్ఫర్మ్ 0 అయిపోయింది. ఇంకా ఆలోచించక్కల కన్ఫర్మ్ 0. ఇక్కడ కాపరే ఇక్కడ కాపరే కాదు కన్ఫర్మ్ 0 మైనస్ 0.06 by number of electron transferred 2 into log of concentration of complex ion divided by concentration of Cu+2 ions into concentration of ammonia whole to the power of 4m into whole to the power of 4. వాడు ఎగ్జామ్ లో Kc అంటే కాన్సన్ట్రేషన్ ఇస్తాడు, కాంప్లెక్స్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇస్తాడు, కాపర్ అయాన్ ఇస్తాడు, అమోనియా ఇస్తాడు. కానీ ఫార్ములా పవర్ 4 పవర్ 2 అని తెలియాలంటే ఈక్వేషన్ రాసుకోవాలంటే కోఆర్డినేషన్ నెంబర్ తెలియాలిరా. ఇవన్నీ మనకి ఈ K1 × K2 × K3 అని చెప్పి కదా, అవి సెకండ్ మన తర్వాత లాస్ట్ లో పడదు, ఇప్పుడేం ఉపయోగపడవు. ఓకే, మనకి ఉపయోగపడేది ఇలా ఒకసారి చూసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే యూ గెట్ ఎన్ ఐడియా రా. ఇప్పుడు వద్దురా, జస్ట్ చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, అప్పుడు అర్థమైందో లేదో చూసుకోండి రా. ఓకే, మోహన్ బ్లర్ గా ఉందరా, ఎందుకని బ్లర్ గా ఉంది? 12:30 వరకు 12:15 వరకు రా. మంజు ఏంటమ్మా డౌట్ ఏంట్రా మంజు? ఇప్పుడు ఓకేనా? ఇంకా బ్లర్ గా ఉందరా? నవ్వు ఓకే ఓకే. నిఖిల్ ఓకేరా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఐడియా వస్తారా చూడండి. బుక్ లో ఉందో లేదో తెలియదురా చిన్నాడు, గుర్తులేదురా, మోడల్ ఉందో లేదో తెలియదు, ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసుకోండి రా. ఇప్పుడు ఇవాళ చెప్పినవన్నీ సాయంత్రం స్టడీ అవర్లో చేయాలి రోయ్. మోడల్ ఇంకోటి చూడండి ఎలా అడుగుతాడు. AgCl dot ammonia / AgCl AgM Ag. ఓకే రైట్ సార్, ఎలా రాస్తాం షార్ట్ కట్. ఇంకా ప్రతిసారి విడిగా రాయమరా, డైరెక్ట్ గా రాస్తాం. ఎలాగా సార్? అట్ యానోడ్ దగ్గర Ag అయాన్ అనేది Ag మెటల్, అది అమోనియాతో రియాక్ట్ అవుతాయి. అమోనియా అంటే Ag కోఆర్డినేషన్ నెంబర్ 2 అమ్మ. 2 moles of ammonia to react, it converts into AgNH3 taken twice +1 అంటే Ag+1 కట్ చార్జ్ ఎంత ఉందో అంతే ఉంటుందిరా, ప్లస్ ఎలక్ట్రాన్ అమ్మ, ప్లస్ ఎలక్ట్రాన్. and at cathode
cathode దగ్గర సిల్వర్ అయాన్ Ag ప్లస్ Ag గా మారిద్రా. Ag ప్లస్ అయాన్ Ag గా మారింది. Ag గా మారింది. సో ఓవరాల్ రియాక్షన్ రాసేటప్పుడు ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ క్యాన్సిల్, Ag Ag క్యాన్సిల్ రా. Ag Ag క్యాన్సిల్. అప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి? Ag plus 2 moles of ammonia gives rise to complex Ag NH3 taken twice plus. ఇప్పుడు సార్ ఈ సెల్ is equal to ఆల్రెడీ ఈ నాట్ ఆఫ్ సెల్ 0 అని చెప్పేసాను రోయ్. ఈ నాట్ ఆఫ్ సెల్ ఎప్పుడు 0 ఎందుకంటే రెండు చోట్ల సిల్వరే. మైనస్ 0.06 0.059 రా. మరి నేను 6 రాసిన మీరు 59 పెట్టి చేయండి. నేను 6 రాసిన మీరు 59 పెట్టి చేయండి రా చిన్న. బై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చి 1 into log of concentration of complex ion plus 1 divided by concentration of Ag plus into concentration of ammonia whole square అమ్మా. వాడు ఎగ్జామ్ లో ఈ కాంప్లెక్స్ అయాన్స్ అన్ని ఇచ్చేస్తాడా, ఇది క్వశ్చన్ మార్క్. లేదా ఇది ఇచ్చేసి ఇందులో ఏదో ఒకటి అడుగుతాడమ్మా, ఏదో ఒకటి అడుగుతాడు. ఓకేనా? 1 2 3 4 ఈ నాలుగిట్లో 3 ఇచ్చి వాడు క్వశ్చన్ మార్క్. జనరల్ గా ఇదే అడుగుతాడమ్మా. జనరల్ గా కాంప్లెక్స్ అడుగుతాడు, ఎక్కువ అడుగుతాడు అడ్వాన్స్ లెవెల్ కి. ఓకే రైట్. మరి ఈ రెండు చోట్ల సిల్వరే కదమ్మా. ఈ నాట్ వాల్యూ ఆఫ్ క్యాథోడ్ అన్నా సిల్వరే, యానోడ్ అన్నా సిల్వరేనమ్మా. ఓకే, రెండు చోట్ల సిల్వరే కాబట్టి ఈ నాట్ వాల్యూస్ మారవు అని చెప్పాను నేను. ఈ నాట్ వాల్యూస్ ఎప్పుడు మారవమ్మా, ఈ వాల్యూస్ మారతాయి. ఓకే రైట్. కాబట్టి 0 తీసుకుంటారా? ఒరే అది క్లాస్ ఏంటని తర్వాత చూద్దాం చిన్న, ఇంకా నాకు ఐడియా లేదురా. నెక్స్ట్ పీటీ అనుకోరా, పీటీ అనుకో. ఓకే ఇది అయిపోయింది కదా. పీటీ అనుకో, సేమ్ పీటీ PTCl2 PTCl4 అమోనియా. ఇక్కడ ఏం రాస్తాం? PT6 రాస్తాం. ప్లాటినం కి ఆక్సిజన్ స్టేట్ +4 ఉంటుంది జనరల్ గా. ప్లాటినం కి ఆక్సిజన్ స్టేట్ +4. సో ఇక్కడ 6 PT6 +4. సో +4 PT +4 6 కదా. 6 పవర్ 6 వేస్తాం అంతే. అంటే ఏం లేదమ్మా, ఆ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉందో చూసుకోవడం రాసేస్తే అయిపోయింది ఈజీగా అమోనియాలకి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మనం చెప్పినవన్నీ మెయిన్స్ ఎవరు అడగడు. ఇప్పుడు వాళ్ళు చెప్పేవన్నీ మెయిన్స్ ఎవరు అడగడరా, అన్ని అడ్వాన్స్ గా అడుగుతాడు. సో చూసుకోవాలి, ఎందుకంటే ఒకే కాన్సెప్ట్ మీద ఉండట్లా, 2-3 కాన్సెప్ట్స్ మీద ఉంటున్నాయిరా. నెక్స్ట్ క్వశ్చన్. if the కాన్సంట్రేషన్ సెల్స్ అంటే కార్తీక్, కాన్సంట్రేషన్ సెల్స్ అంటే కాన్సంట్రేషన్ మారే కొద్దీ ఈఎంఎఫ్ మారే సెల్స్ ని వి కాల్డ్ యాజ్ కాన్సంట్రేషన్ సెల్స్ అంటారమ్మా. కాన్సంట్రేషన్ సెల్స్ అంటే మనకి కాన్సంట్రేషన్ మార్చే కొద్దీ ఈఎంఎఫ్ మారే సెల్స్ ని వి కాల్డ్ యాజ్ కాన్సంట్రేషన్ సెల్స్ అంటారా. కాన్సంట్రేషన్ సెల్స్ అంటే as concentration changes, if EMF of the cell also changes, they are called as కాన్సంట్రేషన్ సెల్స్ అంటారా. మనకున్న సెల్స్ అన్ని కాన్సంట్రేషన్ సెల్స్ ఏరా. కాన్సంట్రేషన్ సెల్స్ లేకుండా ఎక్కడ లేదమ్మా. రైట్. నెక్స్ట్. if electrode potential of half cell is
if electrode potential of cell conditioner H2 slash H2 కాదు HEA slash H2 platinum conditioner if electrode potential of cell అని ఇచ్చాడు is minus 0.236 V minus 0.236 V. Full stop. What is the KA for 0.1 m HAV acid. What is the KA for 0.1 m HAV acid? Weak acid. అమ్మా మర్చిపోయాను ఇక్కడ ఈ H2 కింద 2 atmosphere అని రాసుకోండిరా. ఈ H2 కింద ప్రెషర్ 2 atmosphere. H2 కింద ప్రెషర్ ఏంటమ్మా 2 atmosphere అని రాసుకోండిరా. H2 కింద 2 atmosphere అని రాసుకోండి. రైట్. ఏం కనుక్కోమన్నాడమ్మా? KA కనుక్కోమన్నాడు. సార్ KA కనుక్కోమంటే వీక్ యాసిడ్స్ కి ఫస్ట్ లో యాసిడ్స్ అండ్ బేసిస్ లో KA is equal to కాకుండా ఇలా నేర్చుకుందాం మనం. H plus is equal to root of KA into CM. Root of KA into C. KA అంటే dissociation constant, C అంటే concentration of the acid, H plus. మరి అంటే ఇప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి? ఇక్కడ నుంచి H plus తెచ్చుకోవాలిరా. H plus నుంచి KA తెచ్చుకోవచ్చు. ఎలాగా? మరి H plus తెచ్చుకోవాలంటే ఇది రిడక్షన్ జరిగింది కదమ్మా. రిడక్షన్ జరిగేటప్పుడు చూడండి ఎలా రాస్తాం ఈక్వేషన్. H2 HA gives rise to H2 అంటే మనకి జరిగే రియాక్షన్ ఏంటి రాదు చూడండి ఒకసారి. ఇంపార్టెంట్. H ప్లస్ తీసుకోవచ్చు డైరెక్ట్ గా. H ప్లస్ రిడక్షన్ 2H plus ions plus 2 electrons gives rise to H2 gas. H2 gas గుర్తుందమ్మా. యాసిడ్ అన్న H ప్లస్ అన్న ఒకటేరా. H ప్లస్ అయాన్ H2 గా మారింది. ఇది ఐడియా రావాలి. ఇప్పుడు మన ఫార్ములా నెర్నెస్ట్ ఈక్వేషన్ ప్రకారం E is equal to E0 minus 0.059 by N into log of concentration of products by concentration of reactants అని గుర్తుందా? అసలు మెయిన్ ఈక్వేషన్ ఇదే కదా మనకి ఎప్పుడు కూడా అది మనం వాడాలి. ఇచ్చింది హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కాబట్టి ఫర్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ E0 వాల్యూ 0 స్టాండర్డ్ గా తీసుకోమన్న రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ into 0.059 by number of electrons 2f into log of products అంటే H gas అంటే pressure of H2 gas అన్నప్పుడు ప్రెజర్ తీసుకోవాలని చెప్పాను. into reactants వచ్చేటప్పటికల్లా H plus ion square అమ్మా. H plus ion square ఈ వాల్యూ ఆల్రెడీ 0.236 ఇచ్చాడురా. ఇది అర్థమైతే చూడండి ఒక్కసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ HA gives rise to H2 అమ్మా. రిడక్షన్ జరిగింది. H plus He అంటే H plus తీసుకోవచ్చు H2. సో E is equal to E0 minus N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్డ్. సార్ ఇది H2 అనేది గ్యాస్ కాబట్టి మనకి పార్షియల్ ప్రెజర్ అని రాసుకుంటారా ప్రెజర్ అని రాసుకుంటారా? సో ఇప్పుడు ఏమైందమ్మా మైనస్ మైనస్ క్యాన్సిల్ మైనస్ క్యాన్సిల్ సో మనకి రెండు మైనస్ మైనస్ క్యాన్సిల్ 0.472 divided by 0.059 is equal to log of pressure వచ్చి 2 atmosphere ఇచ్చాడా Ka into 0.1 H plus ion square is equal to Ka into C. సో ఇంక మీకు వాల్యూ వచ్చేస్తారా Ka కనుక్కోవడం ఎన్ని ఇంకా మనకి ఐడియా ఉంది కదమ్మా చేయొచ్చు యాంటీ లాస్ కట్టుకుని. ఓకే బై చూడండి
అంటే అక్కడ నీకు చిన్నది ఏం తెలియాలరా అంటే డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటే కేఏ కావాలంటే హెచ్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు కేఏ ఇంటూ సి. ఒకవేళ సార్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కనుక్కోమన్నాడు, కేఏ అడగలా, దే ఆల్సో ఫైండ్ అవుట్ ఆల్ఫా కనుక్కోమంటే హెచ్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు సి ఆల్ఫా. అంటే ముందు హెచ్ ప్లస్ కనుక్కొని ఇక్కడ ఆ హెచ్ ప్లస్ నుంచి ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ బై సిఎం, హెచ్ ప్లస్ బై సి. సో ఏది కనుక్కోమన్నాడో దాన్ని బట్టి చూసుకోవాలరా. చూసుకున్నాం ఒకసారి. ఆన్సర్ వద్దు చిన్న, ఆన్సర్ వద్దు, తర్వాత నెక్స్ట్. ఈనాట్ వాల్యూ వేణు, ఈనాట్ వాల్యూ 0 కదరా చిన్న, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కి 0 కదరా, స్టాండర్డ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఈనాట్ వాల్యూ 0, ఈనాట్ వాల్యూ 0 కదమ్మా. నెక్స్ట్ లాస్ట్ మోడల్ అమ్మా. ఎప్పుడు మైనసే కదా ఇక్కడ చిన్నడా, ఇది ఎప్పుడు మైనసేగా, ఒరిజినల్ ఈక్వేషన్ ఎప్పుడు మైనసే. మనం ఊరికే మార్చుకున్నాం, పాజిటివ్ అయాన్స్ కి విడివిడిగా రాసేటప్పుడు ప్లస్ అని, నెగిటివ్ అయాన్స్ కి మైనస్ అని, ఎప్పుడు ఓన్లీ కాన్సన్ట్రేషన్ ప్రెజర్ లో ఏం చెప్పకపోతే. కానీ ఇక్కడ ప్రెజర్ కూడా చెప్పారా, ప్రెజర్ కూడా చెప్పాడు కాబట్టి చచ్చినట్టు ఈక్వేషన్ రాసుకోవాల్సిందే. ఓకే రైట్. లాస్ట్ మోడల్ అమ్మా. లాస్ట్ మోడల్ రా. A zinc electrode is dipped in, a zinc electrode is dipped in 0.1 m ZnCl2 solution, dipped in 0.1 m ZnCl2 solution at 25 degrees centigrade, assuming that salt undergo 20% dissociation. Salt undergo 20% dissociation. Calculate electrode potential if E naught of copper is equal to zinc. If E naught of zinc is equal to minus 0.76 V. Minus 0.76 V. ఓకే రైట్ సార్. ఎలాగా మన ఫార్ములా ఏంట్రా అంటే, మన మెయిన్ ఫార్ములా ఏంట్రా అంటే సార్, ప్రెజర్ ఏం చెప్పలా కాబట్టి హ్యాపీగా పాజిటివ్ అయాన్ కాబట్టి ఈ నాట్ ప్లస్ ఇప్పుడు ఇండివిజువల్ రాస్తున్నాం కాబట్టి 0.059/2 అంటే n అన్నాం, ఇండివిజువల్ రాస్తున్నాం కాబట్టి ప్రెజర్ ఏమి ఇవ్వలా కాబట్టి ఇంటూ log C అంటే ఇక్కడ ఏంటి, Zn+2 కాన్సన్ట్రేషన్. ఓకే, రియాక్షన్ జరిగిన తర్వాత Zn+2 తెలియాలి. ఎలాగా, మనకి ఈక్వేషన్ కానీ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడా, ఈ 20% ఇవ్వకపోతే హ్యాపీగా 0.1 ఇక్కడ వేసేసుకుంటాం. కానీ ఉన్న దాంట్లో 20% రియాక్ట్ అయింది అన్నాడు.
20% రియాక్ట్ అయింది అంటే మన ఈక్వేషన్ ఇది యాక్చువల్ గా Zn + 2 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Zn అమ్మ. ఇది ఒరిజినల్ గా రైట్. ఇనీషియల్ గా ఎంత ఉంది 0.1 ఉందిరా. ఇనీషియల్ గా 0.1. ఇనీషియల్ ఇక్కడ ఏం ఉండదు 0. ఉన్న దాంట్లో ఎంత రియాక్ట్ అయింది 20%. ఉన్న దాంట్లో 20% రియాక్ట్ అయింది అంటే 20% అంటే 0.1 into 20/100 that is equal to 0.02. 0.02 రా. 0.02 రియాక్ట్ అయితే ఆటోమేటిక్ ఇక్కడ కూడా 0.02 ఏగా 1 mole 1 mole. సో రిమైనింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Zn + 2 రియాక్షన్ అయిపోయిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఎంత అంటే 0.08 రా. 0.08 ఇది తెచ్చుకోవడం కోసం మనం చేసామమ్మా. రైట్. సో 0.08 వచ్చేసింది. ఇంక మిగతా ఫార్ములా మనకు తెలిసిందే. therefore -0.76 plus 0.0659/2 into log of 8 into 10⁻⁻². ఇంక మిగతా సమ్స్ మనం చేసుకోవాలి. అంటే ఇక్కడ నీకు తెలియాల్సింది ఏంటంటే 0.08 ఉంది అని. అంటే ఉన్నది యాక్చువల్లీ ఒరిజినల్ దాంట్లో 0.1 రా. 0.1 అందులో ఎంత పోయిందమ్మా 20%. మీరు అలాగే చేసుకోవచ్చు. ఎలాగంటే డైరెక్ట్ గా ఇందా H+ = C ఆల్ఫా అని చెప్పాను కదమ్మా. అంటే ఫామ్ అయ్యే కాన్సన్ట్రేషన్ ఇది లెక్క. సో 0.1 into 20%. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0.02. అది ఫామ్ అయింది. మనం మిగిలిన లెక్కేసుకోవాలంటే ఇచ్చిన ఇనీషియల్ నుంచి మైనస్ చేయాలి. లేదు సార్ ఈ మోడల్ చేసుకోండి అయిపోయిందిగా. ఆ మోడల్ చేయండి దానికి ఈజీగా. రైట్. ఓకేనమ్మా. నెక్స్ట్ కేబీ చెయ్యాలంటే కేబీ అంటే ఒక్క నిమిషం చెప్తాను రా. కేబీ చేయాలంటే ఋత్వి అంటే సేమ్ కేఏ అంటే వాడు దీనికి కేఏ కావాలన్నాడా. దీనికి కేఏ కావాలంటే మనకి అది అవసరం లేదు కదమ్మా. ఇంకా అది అవసరం లేదురా. ఈ కేఏ కావాలంటే ఈ మోడల్ అక్కర్లా మనకి. కేఏ గాని కేబీ గాని అడిగినప్పుడు ఈ మోడల్ అక్కర్లా. ఎందుకంటే కేబీ కేఏ is equal to C alpha square అమ్మా. కేఏ is equal to C alpha square. కాన్సన్ట్రేషన్ ఇచ్చేసాడు, ఆల్ఫా ఇచ్చేసాడు డైరెక్ట్ గా. కానీ సార్ ఇది సాల్ట్ రా. సాల్ట్ గాడి కేఏ కేబీ అంటారు, కే అంటారు అంతే. కే అంటారమ్మా. అందుకే డిసోసియేషన్ కాన్స్టెంట్ ఫర్ సాల్ట్ అంటారు. అదే నీకు ఇక్కడ ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్ ఇచ్చాడు. ఎసిటిక్ యాసిడ్ ఇచ్చినప్పుడు కేఏ. అప్పుడు దీంతో పని లేదమ్మా చిన్న. దీంతో పని లేదు మనకు. ఓన్లీ డైరెక్ట్ గా సి ఇచ్చాడు, ఆల్ఫా ఇచ్చాడు, కేఏ. కానీ ఇచ్చింది యాసిడ్. కనుక్కోమంది కేబీ. ముందు కేఏ కనుక్కొని కేఏ ఇంటూ కేబీ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻14 అమ్మా. కేఏ ఇంటూ కేబీ ఈజ్ ఈక్వల్ 10⁻⁻14 అలా చేయొచ్చమ్మా. లేదు సార్ క్వశ్చన్ లోనే కేఏ ఇచ్చాడు, డిసోసియేషన్ కాన్స్టెంట్ ఇచ్చాడు. డిసోసియేషన్ కాన్స్టెంట్ ఇచ్చాడు అనుకో అమ్మా. అప్పుడు మనం ఏంటి మళ్ళీ సి ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా తెచ్చుకుంటారా. ఆల్ఫా తెచ్చుకుని ఆల్ఫా నుంచి ఈ మోడల్ చేసుకుని ఈ మోడల్కి వెళ్తామమ్మా. ఋత్వి అర్థమైందా? ఒరే ఇదే మైనస్ లో వస్తుందా? రావచ్చు. ఈ వాల్యూ మైనస్ లో రావచ్చు. ఈ వాల్యూ రావచ్చు. తనుష్ చెప్పరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అమ్మా, ఓకే క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏమన్నాడు? ఇఫ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏమన్నాడు మా క్వశ్చన్ లో? ఏ జింక్ ఎలక్ట్రోడ్ is dipped in 0.1 m ZnCl2 solution, dipped in 0.1 m ZnCl2 solution at 25 degrees centigrade, assuming that salt undergo 20% dissociation అడిగాడు. అప్పుడు ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. సార్ ఎప్పుడైనా సరే ఈ వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఇండివిజువల్ అయాన్ కాబట్టి ఇలా రాసుకోవచ్చు. ప్రెజర్లు ఏం ఇవ్వాలా కాబట్టి అన్ని మెటల్ అయాన్సే కాబట్టి సాలిడ్సే కాబట్టి డైరెక్ట్ గా వీ కెన్ టేక్ దిస్ ఫార్ములా
అండ్ వాట్ ఈస్ మీన్ బై సి కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్ అమ్మ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్. యాక్చువల్ గా మనకి 20% ఇవ్వకపోతే డైరెక్ట్లీ వీ కెన్ టేక్ Zn+2 0.1, కానీ కింద 20% అండర్గో డిసోసియేషన్ అన్నాడు. అంటే ఒరిజినల్ గా ఉన్న దాంట్లో నుంచి 20% బయటకు వెళ్ళిపోయినట్టే. అంటే అప్పుడు మిగిలిపోయిన కాన్సన్ట్రేషన్ లెక్కేసుకోవాలరా. ఒరిజినల్ గా 0.1 ఉన్న దాంట్లో 20% రియాక్ట్ అయిపోయింది అంటే 0.1 ఇంటూ 20% రా, 20/100 0.02 రా, 02 వెళ్ళిపోయిందమ్మా. ఇంకెంత మిగిలింది? 0.08 మిగిలింది. అంటే కాన్సన్ట్రేషన్ ఇది వేసుకోవాలి, ఇది వేసుకోకూడదురా. జనరల్ గా 0.1 వేస్తారు ఆ డిసోసియేషన్. క్వశ్చన్ లో ఆల్ఫా ఇవ్వాలి. మనోడు నాకు రుత్విక్ అన్నట్టు ఆల్ఫా ఇవ్వకుండా డిసోసియేషన్ కాన్స్టెంట్ ఇచ్చాడు. అప్పుడు డిసోసియేషన్ కాన్స్టెంట్ నుంచి ఆల్ఫా తెచ్చుకుంటాం, ఆల్ఫా నుంచి ఈ మోడల్ చేయటం రా. ఓకేనమ్మా, రైట్. ఇది జనరల్ రా చిన్న రైట్. ఇంకేమంటే ఈవినింగ్ చేతులు కానీ రేపు కొంచెం థియరీ పాటు లేదా కొన్ని బిట్స్ చెప్పి రేపు చిన్న బ్యాటరీస్ అని ఉందిరా, ఆ బ్యాటరీస్ గురించి చెప్తానమ్మా నేను. ఓకేరా? ఓకేనమ్మా, బై రా అందరికి.